ఓకే, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడీ? నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కుసుమ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్లాండ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణంలో ప్రవాస భారతీయులు కీలకమన్న నరేంద్ర మోదీ. ముగిసిన ప్రధాని 3 దేశాల పర్యటన, భారత్కు తిరుగు పయనం. వియత్నాం బోటు ప్రమాదంలో పలువురు భారతీయుల మృతిపై ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి మొత్తం సముద్ర వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ న్యూజిలాండ్ భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్లాండ్లో ప్రవాస భారతీయుల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ న్యూజిలాండ్లోని భారతీయులు 2 దేశాల ఉమ్మడి ప్రయాణంలో కీలక భాగమన్నారు. శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధత కలిగి ఉన్నాయన్నారు. 2 దేశాల ముందు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రైస్ట్ చర్చ్ నుంచి క్వీన్స్ టౌన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయులు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. हमारे सामने अवसरों से भरा खुला समुद्र है, हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है। पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे। हम जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था, सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था, तब भी मुझे यहां न्यूजीलैंड आने का अवसर मिला था। और उस समय मुझे किसी ने गिफ्ट में 3 चीजें दी थी जो मैं वापस इंडिया लेकर के गया था। एक, ये मफलर, ये मफलर जो आप देख रहे हैं, ये 25-30 साल पहले मुझे न्यूजीलैंड के एक साथी ने दिया था। इतने साल में मैंने कई बार इसका उपयोग किया और आज भी इसे बहुत संभाल करके रखा है। जैसे आपके प्यार को संभाल के रखता हूं। రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయాలని బీహార్ శాసనసభ్యులను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ కోరారు. బీహార్ రాష్ట్రం గయలో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన 2 రోజుల అవగాహన శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు శాసనసభ్యులకు రాజ్యాంగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తాయని తెలిపారు. Advances the state and the nation. In a democracy, we may agree to disagree. But we all should remember one thing, we all should agree towards one thing, our commitment to the people and our commitment to our constitution. Democracy is not a new concept to Bharat. History reveals that democracy has existed in places like Vaisali in Bihar, and the Chola rulers adopted the Kudavalai system in the south. We have to fight the elections on the party line. Yes, that is what is democracy. But after the elections are over, we have to work together for the development of the state. We have to develop the state. భారత్, న్యూజిలాండ్లు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం, వైవిధ్యం, సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధత వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో సీఈఓలు, వ్యాపార నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అరుదైన గమ్యస్థానమన్నారు. భారత్ ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్ మాత్రమే కాదని అభివృద్ధికి ప్రయోగ వేదిక అన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందం, సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక సంబంధాలు రెట్టింపవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న 15 ఏళ్లలో భారత్లో $20 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకు వచ్చిందన్నారు. टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. मुझे विश्वास है कि नए जोश और उत्साह के साथ काम करते हुए हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है. यह केवल निवेश का नहीं है, बल्कि भारत की विकास यात्रा में ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తన పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు బయలుదేరారు. న్యూజిలాండ్ పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రధానమంత్రికి వీడ్కోలు పలికారు. న్యూజిలాండ్లో జరిపిన పర్యటన ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గొప్ప ఊతాన్నిచ్చిందన్నారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగాలలో ఇరు దేశాల మధ్య 5 అవగాహన ఒప్పందాల మార్పిడి జరిగింది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి లక్సన్ అందించిన ఆతిథ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన భారత్, న్యూజిలాండ్ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొన్నారు. వియత్నాంలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదంలో పలువురు భారతీయులు మృతి చెందారు. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలను వేగవంతం చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు హనోయి, హోచిమిన్ సిటీల్లో భారత ఎంబసీ 8436281793 మరియు 849155232714 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. వియత్నాంలోని ఫూక్ వాక్ ద్వీప సమీపంలో భారతీయులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో స్పందించారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పందిస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. విషాద సంఘటన వల్ల ప్రభావితమైన వారందరికీ మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. భారతీయులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైందన్న వార్త తెలిసి
ఎంతో బాధపడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాయబార కార్యాలయం, కాన్సులేట్ సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తున్నాయన్నారు. వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలే సంపదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారు గర్వించేలా అమరావతి నిర్మిస్తామన్నారు. ఊర్లు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక ఉదాహరణ మీరు చూస్తే భారతదేశంలో 1.9కి టీఎఫ్ఆర్ పడిపోయింది. 70 ఓట్లో 5.12 ఉండేది. మన దగ్గర 3.1 ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు 1.5కు పడిపోయింది. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు అయితే ఇంకా బాగా తగ్గిపోయింది. సుకుమార్ గారు చెప్పినట్టు ఆయన అర్బన్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వాళ్ళ దగ్గర 1.3కి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే రోజుకి అంగన్వాడీ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గే పరిస్థితి వచ్చింది. మన 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాం. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మీరు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈరోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చరిత్ర తిరగా రాసే రోజు. అదే పిల్లలే సంపద. ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక సుమారు 6,670 టన్నుల బరువుతో గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో సేవలందించేందుకు సిద్ధమైంది. శత్రువుల నౌకలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టడానికి అనువుగా అత్యాధునిక పరిజ్ఞానంతో ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఈ నౌక శత్రువు రాడార్లకు చిక్కకుండా తన పని పూర్తి చేస్తుంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి మొత్తం సముద్ర వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సముద్ర భద్రత, ఆర్థిక భద్రత ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, జాతీయ భద్రతకే కాకుండా వాణిజ్యం, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి కూడా సముద్రాలు కీలకమని స్పష్టం చేశారు. శత్రు రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లటం దీని ప్రత్యేకతని, భవిష్యత్తులోనూ మరిన్ని ఆవిష్కరణలు రాబోతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశ రక్షణ సామర్థ్యాలకు ప్రతి విభాగంలోనూ తన వంతు సహకారాన్ని అందిస్తోందన్నారు. यह कमीशनिंग आंध्र प्रदेश के विशाखापट्टनम में हो रही है। विशाखापट्टनम हमारी ईस्टर्न नेवल कमांड का मुख्यालय तो है ही, साथ ही भारत की समुद्री शक्ति के सबसे स्ट्रांग पिलर्स में से एक है। और सिर्फ विशाखापट्टनम ही नहीं, बल्कि पूरा आंध्र प्रदेश अपने आप में प्राइड एंड वेलर की भूमि रहा है। आज भी आंध्र प्रदेश अपनी लीगेसी को बरकरार रखे हुए है। आंध्र प्रदेश आज भारत की डिफेंस एवं एरोस्पेस मैन्युफैक्चरिंग का एक नया पावर हाउस बनकर उभरा है। अभी कुछ ही सप्ताह पहले
मुझे आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी के साथ इसी राज्य में प्रोजेक्ट्स की एक ऐसी सीरीज की नींव रखने का सौभाग्य मिला जो आने वाले दशकों में भारत की तस्वीर बदल देगी। पुट्टापार्थी में हमने एडवांस मीडियम कम्बैट एयरक्राफ्ट यानी एमका के कोर इंटीग्रेशन एंड फ्लाइट टेस्टिंग सेंटर की आधारशिला रखी। एमका भारत का अपना 5th जनरेशन फाइटर एयरक्राफ्ट है। రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో పరిశ్రమల ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ రంగ నిపుణులతో డిజిటల్ వృద్ధిలో భాగంగా జీసీసీ విస్తరణ, డిజిటల్ ఆవిష్కరణపై చర్చించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా నగరాన్ని పూణే, చెన్నై, బెంగళూరులతో అనుసంధానించే బుల్లెట్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. దేశం ఏఐ యాజ్ ఏ సర్వీస్ నమూనాతో అవలంబించిందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. This entire region will become fully integrated. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈరోజు సమావేశమై ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై చర్చించారు. 23 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధులు మంత్రులకు సమర్పించారు. ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. ఇప్పుడు వార్తల్లో స్వల్ప విరామం. ఆగు! ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. విరామానంతరం వార్తలకు స్వాగతం. హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పానీపూరి రుచి చూశారు. హెచ్ఏసీసీలో వికసిత భారత్ 2047 సాంకేతికత పాత్ర అంశంపై నిర్వహించిన సదస్సులో కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఏసీసీలోని చాట్ బాండార్ వద్ద పానీపూరి తిన్నారు. అనంతరం యూపీఐ ద్వారా అశ్విని వైష్ణవ్ నగదు చెల్లించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శివార్లలోని కొండకల్ మేధా బోగీస్ ఫ్యాక్టరీని సందర్శించారు. వందే భారత్ స్లీపర్ మోటార్ బోగీ తయారీ పనులను కేంద్ర మంత్రులు నిశితంగా పరిశీలించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే కీలకమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఈరోజు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెన్ రఘురాంతో కలిసి ప్రారంభించారు. గ్రామం నుంచి కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ర్యాలీగా చేరుకుని రైతులు ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత గ్రంథాలయాలతో మమేకం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్ దేశానికి విశేష సేవలు అందించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా, ఆలోచనాపరుడుగా పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ఆయన ప్రస్తావిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి విస్తరించడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తాయన్నారు. देश में कितने उद्योग लगे हैं इससे भी नहीं हो सकता. देश की लाइब्रेरी में कितनी भीड़ है और युवा है या नहीं है इस पर से है. क्योंकि राष्ट्र को आगे बढ़ाने वाली, राष्ट्र निर्माण और राष्ट्र को वैभव दिलाने वाली सारी गतिविधियों का मूल ज्ञान से होता है, विवेक से होता है और विवेक को व्यवहारू रूप से ढालने से होता है. और वो ज्ञान केवल और केवल पुस्तकालय ही दे सकता है. मैं हमारी युवा पीढ़ी को अपील करना चाहता हूं कि एक बार पुस्तकालय के साथ जुड़ जाइए. आपके व्यक्तित्व में देखते 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 अद्भुत निखार. రవాణా రంగ భవిష్యత్తుపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతున్న 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో సుమారు 40% బ్రిక్స్ దేశాల్లో ఉన్నట్లు తెలిపారు. రోడ్డు రవాణా, రైల్వేలు, జలమార్గాలు, విమానయానం వంటి రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. నూతన సాంకేతికతలతో పాటు సభ్య దేశాల మధ్య సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. जलमार्ग और एविएशन एक क्षेत्र में कार्बन न्यूट्रल हम कैसे बने, अल्टरनेटिव और बायोफ्यूल का भी उपयोग कैसे करें और प्रदूषण से तो मुक्ति मिलेगी भी, और उसके साथ साथ जो नई नई टेक्नोलॉजी है, इनोवेशंस है, रिसर्च है, अलग अलग ब्रिक्स देशों में एक दूसरे में कैसे कोऑपरेशन करें. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థలకు రుణాలు మంజూరు చేసే కీలక మైలురాయిని అధిగమించింది. ఈ పథకం 20,300 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టు పెట్టుబడులను సమీకరించడంతో పాటు దాదాపు 11 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ఈ విజయం కేవలం సంబరాలు చేసుకునే ఒక మైలురాయి మాత్రమే కాదని భారతదేశ ఆహార శుద్ధి రంగ వృద్ధి ప్రస్థానంలో తదుపరి దశకు బలమైన పునాది అన్నారు. వికసిత భారత్కు మూలస్తంభమైన మహిళా నేతృత్వంలోని అభివృద్ధి నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. జాతీయ విధానాన్ని పారిశ్రామిక అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి ఉద్యమంగా మార్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, క్షేత్రస్థాయి అధికారులను అభినందించారు. सुश्री अर्चना विजयरामन चेन्नई तमिलनाडु से निवेदन है माननीय सचिव महोदय जी से कि आप कृपया स्मृति. తిరుపతి జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను సరఫరా చేయడం జరుగుతోందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించి 92,620 హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారని తెలిపారు. మొత్తం 21,929 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేసి ఇప్పటికే 17,775 మెట్రిక్ టన్నుల యూరియా అందజేశామన్నారు. విక్రేతలు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పనివని హెచ్చరించారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు పారదర్శకంగా యూరియా అందిస్తామని తెలిపారు. 50 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు
అవసరమవుతాయని మన వ్యవసాయ శాఖ ద్వారా మనం అంచనా వేయడం జరిగింది. ప్రైవేట్ డీలర్ల వద్ద 3,884 మెట్రిక్ టన్నులు మరియు రైతు సేవా కేంద్రాల వద్ద 482 మెట్రిక్ టన్నులు, పిఏసిఎస్ల వద్ద 154 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరానికి అనుగుణంగా యూరియాను నిరంతరం సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని పత్రికాముఖంగా రైతు. ముంబై కొలాబాలోని ప్రముఖ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వెలుపల వందలాది మంది స్పైడర్ మ్యాన్ అభిమానులు స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్స్తో సందడి చేశారు. పిల్లల నుంచి యువత వరకు అందరూ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ధరించి తరలివచ్చారు. అభిమానులు హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్కు స్వాగతం పలుకుతూ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. స్పైడర్ మ్యాన్ ముంబై వచ్చాడు అంటూ స్థానికులు బ్యానర్లు కట్టారు. చైనాలో వరదల కారణంగా పాముల పెంపక కేంద్రంలోకి వరద నీరు చేరడంతో అందులో ఉన్న వందలాది పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన కోబ్రా కూడా ఉన్నాయి. ఈ పాములన్నీ వరద నీటితో పాటు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల్లోకి, రోడ్లపైకి చేరుతున్నాయి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న ప్రముఖ మనా గ్రామం సరస్వతీ నది పరివాహక ప్రాంతం ప్రస్తుతం దట్టమైన మబ్బులతో పొగమంచుతో కూడిన చల్లని వాతావరణాన్ని సంతరించుకుంది. సరస్వతీ నదిపై ఉన్న సహజ సిద్ధమైన రాతి వంతెన భీమ్ఫుల్ పర్యాటకులతో సందడిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 180011780 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात। अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात।
भाषा और परंपरा, विज्ञान और विरासत की बात। आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने मन की बात। आकाशवाणी और दूरदर्शन के नेटवर्क। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్లాండ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణంలో ప్రవాస భారతీయులు కీలకమన్న నరేంద్ర మోదీ. ముగిసిన ప్రధాని 3 దేశాల పర్యటన, భారత్కు తిరుగు పయనం. వియత్నాం బోటు ప్రమాదంలో పలువురు భారతీయుల మృతిపై ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి మొత్తం సముద్ర వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.